కల్కి మూవీ 13వ రోజు కూడా మంచి కలెక్షన్లనే సాధించింది. 12వ రోజు కంటే ఎక్కువ డ్రాప్ కాకుండానే మంచిగానే వచ్చింది. అలాగే హిందీ కలెక్షన్లు చూసుకుంటే హిందీలో మంచి హోల్డ్ కనబరుస్తూ డీసెంట్ కలెక్షన్లే వస్తున్నాయి. హిందీలో కూడా కల్కి 2898 AD మూవీ 5 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లను సాధించింది. 12వ రోజున నెట్ కలెక్షన్లు 6 కోట్లకు పైగానే ఉంది. 12వ రోజు కంటే 13వ రోజు 1 కోటి మాత్రమే తగ్గింది. టోటల్ గా కల్కి 2898 AD మూవీ హిందీలో 13 రోజుల్లో 223 కోట్లకు పైగానే ఉంది. అంటే 14వ రోజు వచ్చే కలెక్షన్లతోని 225 కోట్ల నెట్ అయితే సాధిస్తారు. ఇక నార్త్ అమెరికాలో అయితే ఇప్పటి వరకు 16.4 మిలియన్స్ అయితే దాటింది డాలర్లు. అక్కడ కూడా మంచి రన్నే కొనసాగుతుంది నార్త్ అమెరికాలో. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 13వ రోజున షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 1.51 కోటి వరకు ఉంది. ఇక టోటల్ గా 13 రోజులకు కలుపుకొని షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 166 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 258 కోట్ల వరకు ఉంది. కల్కి 2898 AD మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 7 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 15.6 కోట్ల వరకు ఉంది 13 రోజులు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కానీ 12వ రోజుకు 13వ రోజుకు 1 కోటి మాత్రమే తగ్గింది. ఇక కల్కి మూవీ మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 13 రోజుల్లో సాధించిన కలెక్షన్ల షేర్ 450.4 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 871.2 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే ఇది ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే మనకు 11వ రోజునే 900 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓవరాల్ గా కల్కి 2898 AD మూవీ ఇప్పుడైతే దగ్గరగా 80 కోట్ల ప్రాఫిట్ జోన్ లో ఉంది. ఇప్పుడైతే రానున్న రోజుల్లో 100 కోట్ల వరకు ప్రాఫిట్ జోన్ లో రావాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది కల్కి 2898 AD మూవీకి సంబంధించిన 13 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వీడియో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.